దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ఎంఎస్ టీవీ పరిచర్యల ద్వారా మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథంలో నుండి 56వ కీర్తన 8వ వాక్యమును మనం చదువుకుందాం. 56వ కీర్తన 8వ చరణం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. వచనాన్ని మరలా చదువుతున్నాను. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ కీర్తన రచిస్తూ 8వ వచనంలో తన కన్నీరుని గురించి, తన కన్నీటి అనుభవాన్ని గురించి దేవుని దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నాడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి, లేక ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిలే అనగా పుస్తకము అని ఉంది, కింద 1 ఫుట్నోట్లో పుస్తకం అని రాయబడింది. దేవుని యొద్ద ఉన్నటువంటి పుస్తకములో మన కన్నీళ్లు కనబడును కీర్తనకారుడు మాట్లాడుచున్న మాట. దావీదు జీవితంలో ఎన్నో పర్యాయములు దేవుని సముఖములో కన్నీరు కార్చాడు, ఎంతగానో కన్నీళ్లు విడిచాడు. తన కన్నీటి అనుభవాన్ని అంతటిని కూడా 51వ కీర్తనలలో ఎక్కువగా మనం చదవగలుగుతాం. అయితే కీర్తనాకారుడైన దావీదు ఈ 8వ వచనంలో చెప్పబడిన మాట మనం చదువుతున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. అదేమిటంటే, మన కన్నీరు వ్యర్థము కాదు అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కన్నీళ్ళు దేవుడు తన బుడ్డిలో ఉంచాడు. ఆ కన్నీళ్ళు ఆయన యొద్ద ఉన్నటువంటి పుస్తకములో కనబడుతున్నవి అని కీర్తనకారుడు పాడుకుంటూ ఉన్నాడు. నిజమేనండి. ఈ వాక్యాన్ని బట్టి మన జీవితంలో నుండి వస్తున్నటువంటి నిట్టూర్పులైన, కన్నీళ్ళైనా, దుఃఖమైనా ఏదైనా వ్యర్థము కానే కాదు. ఎందుకంటే ప్రతి కన్నీటి బొట్టు దేవుని లెక్కలో ఉంది. మన కన్నీళ్ళు దేవుని పుస్తకములో, కవిలలో రాయబడి ఉంది. మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కనుక మన కన్నీరు ఏనాటికి కూడా వ్యర్థం కాదు. మన కన్నీటిని దేవుడు తొడబోతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యంలో మనకి కలుగుతున్నటువంటి ధైర్యం, మన కన్నీరు వ్యర్థము కాదు అని. బైబిల్లో చాలామంది భక్తుల యొక్క జీవితాల్లో కన్నీటి అనుభవాలు మనం చదువుతాం. కన్నీటి అనుభవాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే వారు కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదు. ఆ కన్నీటికి ప్రతిఫలం దేవుడు దయచేసి ఉంచాడు. వారు కార్చిన కన్నీళ్ళు ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారు. వారు కన్నీళ్ళు వ్యర్థం కాలేదు. ఈ రోజున కూడా మన జీవితాల్లో పరిస్థితులను బట్టి వస్తున్నటువంటి ఆ కన్నీటిని దేవుడు వ్యర్థం కానివ్వడు. ఆ కన్నీటికి ప్రతిగా దేవుడు మనకి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు, మనకి జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. మన కన్నీటిని దేవుడు తొడవబోతూ ఉన్నాడు. యోబు అంటాడు కదా, భోజనమునకు మారుగా నేను నిట్టూర్పులు విడుచుచున్నాను అని యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 24వ వచనంలో యోబు భక్తుడు మాట్లాడుతూ ఈ యొక్క మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము
24వ వచనములో తాను సెలవిచ్చినటువంటి మాట, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి అన్నాడు. అనగా తన కన్నీళ్ళు, తన నిట్టూర్పులు భోజనమునకు మారుగా నిట్టూర్పులే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ నిట్టూర్పుల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, కన్నీటి ప్రవాహాల మధ్యలో ఒకవేళ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే, జీవిస్తూ ఉన్నట్లయితే వాక్యం చెప్తా ఉంది, నీ కన్నీరు వ్యర్థమో కాదు. మన కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, మన కన్నీటిని దేవుడు ఆయన లెక్కిస్తున్నాడు, తన పుస్తకములో ఆయన లిఖిస్తూ ఉన్నాడు. ఆయన యొద్ద ఉన్నటువంటి బుడ్డిలో అవి దాచబడుతూ ఉన్నవి. కనుక దేవుని సన్నిధిలో ఒకవేళ నీ కష్టాలకి, నీ బాధలకి, నీకున్నటువంటి శ్రమలకి, ఒకవేళ కన్నీటి అనుభవంలో, నిట్టూరు అనుభవాల మధ్యలో ఒకవేళ మనం నడిపించబడుతూ ఉండొచ్చు. వాక్యం సెలవిస్తూ ఉంది, భక్తుల జీవితాలలో కూడా వచ్చినటువంటి కన్నీటి అనుభవాల నుండి దేవుడు వారిని విమోచించాడు. కన్నీరు వ్యర్థము కానటువంటి భక్తుల యొక్క జీవితాలలో ఒక 3 భక్తుల యొక్క జీవితాలని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనములో ఒక జాతి మొత్తమే కన్నీళ్ళ మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో బ్రతుకుతూ ఉంది. మనం నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనములో ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. వాక్యాన్ని మనం గమనించినప్పుడు, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తాము పెట్టిన పనులను బట్టి, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తాను చేసిన బంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని వ్రాయబడింది. ఇక్కడ ఒక జనాంగమే, ఒక జాతి మొత్తం కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, నిట్టూర్పుల మధ్యలో ఉన్నారు. అయితే వారి నిట్టూర్పులను దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవుడు వారి యందు లక్ష్యముంచాడు అని వ్రాయబడింది. చూడండి, ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఇక్కడ ఒక జనాంగమే, ఒక జాతి మొత్తం కన్నీళ్ల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నారు. వాక్యం చెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తి యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు, ప్రియులారా, ఒక జనాంగమే అలాంటిది, ఒక జాతే కన్నీరు కారుస్తూ ఉంటే, నిట్టూర్పుల మధ్యలో బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? ఖచ్చితంగా వారి కన్నీటికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు, వారి కన్నీటిని దేవుడు తుడుస్తాడు. అలాగే ఇశ్రాయేలీయులు జనాంగం మొత్తం నిట్టూర్పుల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో బ్రతుకుతూ ఉండగా దేవుడు వారికి ఆ కన్నీటిని చూసిన దేవుడు వారి కన్నీటిని తుడిచి ఆ కన్నీటికి ప్రతిగా సంతోషాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఐగుప్తు బానిసత్వములో నుంచి, వారు చేసిన వెట్టి పనులలో నుండి దేవుడు, వారు నిట్టూర్పుల మధ్యలో నుండి దేవుడు వారిని విడిపించి, పాలు తేళ్లు ప్రవహించి దేశంలోనికి వారిని నడిపించి వారికి విశ్రాంతిని కలగజేశాడు. ఈ రోజున కన్నీరు వ్యర్థం కాదండి. ఒక జాతి మొత్తమే కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని వ్యర్థం కానుకుండగా దేవుడు విడుదల, విమోచన దేవుడు కలగజేశాడు. రెండవదిగా సమూయేలు గ్రంథములో, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ ఒక స్త్రీ నిట్టూర్పుల మధ్యలో కన్నీరు కారుస్తూ ఉంది. 1వ అధ్యాయం 16వ వచనములో, నీ సేవకురాలైన నన్ను పలికి మానిల దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటేని అనేను. ఆమె హృదయాన్ని నీళ్లు కొమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కొమ్మరిస్తూ ఉంది. ఆమె పేరు హన్నా. ఆమెకి సంతానం లేదు, బిడ్డల కొరకు, గర్భఫలము కొరకు ఆ రోజున షిలోహు మందిరంలోనికి వచ్చి కన్నీరు కారుస్తూ ఉంది. బిడ్డల కొరకు, గర్భఫలము కొరకు. ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు లేక, గర్భఫలము లేక, సంతానము లేక కన్నీరు కారుస్తూ నిట్టూర్పుల మధ్యలో బ్రతుకుతూ ఉంది. అయితే ఒకరోజు దేవుని
సన్నిధిలోనికి వచ్చి, దేవుని మందిరంలోనికి వచ్చి నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరించి కన్నీరు కారుస్తూ నిట్టూర్పులు విడుస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించింది. కన్నీటి ప్రార్థన చేసింది. తన కన్నీటిని దేవుడు వ్యర్థం చేయలేదండి. తన కన్నీటి ప్రార్థన వ్యర్థం కాలేదు. దేవుడు ఆమె కోరినట్లుగా గర్భఫలాన్ని ఇచ్చాడు. నాకు ఒక కుమారుని అనుగ్రహించము అని ఆమె కోరింది దేవుని సన్నిధిలో. అదేవిధంగా కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు. ఈ రోజున కన్నీరు వ్యర్థమైందండి. ఆమె కన్నీళ్లు వ్యర్థమైనయా? లేదు కదా. అక్కడ ఒక జాతి మొత్తం కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని బట్టి దేవుడు వారికి విడుదల కలగజేసి వారిని విమోచించాడు. వారి కన్నీళ్లు వ్యర్థం కాలేదు. అలాగే ఇక్కడ ఒక స్త్రీ తను ఒక కుమారుడు కొరకు, గర్భఫలము కొరకు, సంతానము కొరకు కన్నీళ్లు కారిస్తే దేవుడు ఆ కన్నీళ్లు కూడా వ్యర్థం కానివ్వలేదు. ఆమె కోరినట్టుగా కుమారుని అనుగ్రహించాడు. ఈ రోజున ఒకవేళ నీ కన్నీళ్ళకు కూడా కారణం ఒకవేళ గర్భఫలం అవ్వచ్చు, బిడ్డల కోసం అవ్వచ్చు, సంతానము కోసం అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నీ కన్నీళ్లకు దేవుడు ఒక రోజున ప్రతిఫలం ఇవ్వబోతావన్నాడు. నీ కన్నీళ్లు వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో నిరీక్షణ ఉంచండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ కన్నీళ్లకు ప్రతిఫలము దేవుడు దయచేసి గర్భఫలములు లేని వారికి గర్భఫలము దేవుడు దయచేయునుగాక. మూడవ విషయాన్ని మనం చదువుకుందాం. మూడవదిగా యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనములో రాయబడిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. ఆ రాజు, అతని పేరు హిజ్కియా. 5వ వచనములో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఈ వాక్యములో రాజైన హిజ్కియా కన్నీళ్లు మనకి కనబడతాయి. అతడు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. నిట్టూర్పుల మధ్యలో కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే తనకు మరణకరమైన రోగం కలిగింది. దేవుడు చెప్పాడు, నువ్వు మరణమవబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొనమని. ఆ సమయంలో హిజ్కియా రాజు కన్నీళ్లు విడిచాడు. గోడ తొట్టు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడిచాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అతని ప్రార్థన, అతని కన్నీటిని కొట్టివేయలేదు. కానీ అతని ప్రార్థన వ్యర్థం కాలేదు. అతని ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ కన్నీళ్లను దేవుడు చూశాడు అని రాయబడింది. హిజ్కియా కన్నీరు వ్యర్థం కాలేదండి. వాక్యంలో మనం చదివాం కదా, 15 సంవత్సరముల ఆయుష్ను సంపాదించుకున్నాడు తన కన్నీటి ద్వారా. తన కన్నీటి ప్రార్థన ద్వారా 15 సంవత్సరముల ఆయుష్ను సంపాదించుకున్నాడు. హన్న తన కన్నీటి ప్రార్థన ద్వారా, తన కన్నీళ్ల ద్వారా కుమారుని సంపాదించుకుంది, బిడ్డను సంపాదించుకుంది. ఇశ్రాయేలీయుల జనాంగం కన్నీళ్ల ద్వారా విమోచన, విడుదల వారు సంపాదించుకున్నారు. ఈ భక్తుల యొక్క జీవితాలలో వారు దేవుని సన్నిధిలో పెట్టిన కన్నీళ్లు, వారు దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్లు దేవుడు వ్యర్థం కానివ్వలేదండి. ఆ కన్నీళ్లకు దేవుడు ప్రియుల ప్రతిఫలాన్ని దేవుడు దయచేశాడు. ఈ రోజున ఒకవేళ ఏ పరిస్థితులను బట్టి కన్నీళ్ల మధ్యలో మనం నలిగిపోతూ ఉన్నామో, నిట్టూర్పుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నామో, నీ కన్నీళ్లకు కారణం ఏదైనా ఆ కన్నీటిని దేవుడు చూసే దేవుడు, ఆ కన్నీటిని దేవుడు తుడిచే దేవుడు. నీ కన్నీళ్ళు ఎప్పటికీ అన్నిటికీ వ్యర్థం కావు. నీ కన్నీటికి ప్రతిగా దేవుడు నీకు జవాబు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనములో వాక్యం చెప్తా ఉంది, కన్నీళ్ల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో బ్రతుకుతున్న వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 35వ అధ్యాయములో దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఆ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 10వ వచనములు ఈ విధంగా రాయబడింది. 35వ అధ్యాయములో ఉన్నటువంటి మాట వాక్యంలో మనం చదువు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చుదురు, వారి దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. 35వ అధ్యాయము 9వ వచనములో యెషయా గ్రంథంలో ఈ మాటను దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ఒకరోజు రాబోతా ఉంది, ఆ రోజున నీ దుఃఖము, నీ నిట్టూర్పులు, నీ కన్నీళ్లు ఎగిరిపోతాయి. దేవుడు నీ కన్నీటికి దేవుడు జవాబునిస్తాడు. నీ కన్నీళ్లు వ్యర్థం కాదు. అదే యెషయా గ్రంథం 51
51:11 కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 51వ అధ్యాయము 11వ వచనములో కూడా ఒక వాక్యం మనకి చదివిస్తూ ఉంది. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చుదురు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండను. వారు సంతోష ఆనందము గల వారు అగుదురు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును అని వ్రాయబడింది. మనం 39:9లో ఎగిరిపోవును అని వ్రాయబడింది. ఇక్కడ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు తొలగిస్తాడండి నీ కన్నీళ్లు, నీ దుఃఖాన్ని, నిట్టూర్పును దేవుడు తొలగించి, నీ యొక్క దుఃఖమును దేవుడు తొలగించి, నీ కన్నీళ్లు వ్యర్థం కాకుండా దేవుడు నీ కన్నీటికి ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. హన్నా వలె, హిజ్కియా వలె, ఒక ఇశ్రాయేలు జనాంగం వలె దేవుని సన్నిధిలో కన్నీళ్ల మధ్యలో మీరు ప్రార్థించగలిగితే మీ కన్నీరు వ్యర్థం కాదు. కన్నీటికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. అటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఎంఎస్ టీవీ ద్వారా వస్తున్నటువంటి వీడియోలు మీరు చూస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కనుక ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.